పేపర్ రిజెక్ట్ అయితే ఏం చేయాలి అని ఒకసారి మేము డిస్కస్ చేసుకున్నప్పుడు, పేపర్ రిజెక్ట్ అయితే క్వార్టర్ తాగి ఇంట్లో పండాలి అని అన్నాం. కానీ నిజంగా క్వార్టర్ తాగి ఇంట్లో పడిన, ఒకవేళ ఎయిడ్స్తో పడుకున్న పేపర్ని మళ్ళీ యాక్సెప్ట్ చేయాలంటే మళ్ళీ మనం పేపర్ని రీరైట్ చేయాలి, మళ్ళీ కరెక్షన్స్ చేయాలి. అంతేగాని అట్లాగే ఉంటే మళ్ళీ అయిపోతుంది అనుకుంటే మాత్రం ఎప్పటికీ జరగదన్నమాట. కొన్నిసార్లు ఏంటంటే ఒక సేమ్ టాపిక్ ఉన్నప్పటికీ ఆ టైటిల్ మార్చినప్పుడే ఒక్కొక్క జర్నల్ తీసుకుంటారు. ఆ స్కోప్కి రీచ్ అయినప్పుడే కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే రివిజన్స్ చేస్తూ ఉంటారు. కొంత రివిజన్ చేసి రిజెక్ట్ చేయమనే సందర్భాలు కూడా ఉంటాయన్నమాట. కానీ పేపర్ రిజెక్ట్ అయినప్పుడల్లా మనకి ఏమనిపిస్తుందంటే ఇంకెక్కడ నోవెల్టీ తీసుకురావాలిరా బాబు అనిపిస్తుంటుంది అనమాట. వీడికి ఒక డబ్బులు కట్టేసి ఏం చేసేద్దామంటే డాలర్స్లో ఉంటుంది అనమాట. ఈవెన్ మన స్టైఫండ్ కూడా సరిపోదు. ఒక విధంగా అంటే పెయిడ్ జర్నల్స్లో వేద్దామంటే మన మధ్యతరగతి కుటుంబాలు కదా, మధ్యతరగతి స్కాలర్స్కి పెయిడ్ జర్నల్స్ కూడా వేయలేమన్నమాట. ఇంకేం చేస్తాం, చచ్చినట్టు అలా ఎన్నిసార్లు రివిజన్ చేసుకున్నాను. అంటే ఒక్కో పేపర్ అంటే ఏం చేస్తారంటే 2 నెలలు 3 నెలలు అయితే ఓకే, 6 నెలలు సంవత్సరం స్ట్రెంజర్ వాళ్ళు అయితే ఆల్మోస్ట్ 1 ఇయర్ తీసుకుంటారనమాట. ఈవెన్ ఆ 1 ఇయర్ తర్వాత మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారో రిజెక్ట్ చేస్తారో మళ్ళీ తెలియదు. సో ఇట్లా పేపర్ రిజెక్ట్ అయినప్పుడు మీరు మాత్రం బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవద్దు. అదంతా చాలా కామన్ అనమాట. పేపర్ రిజెక్ట్ అయితే మీరు నాతో మాట్లాడండి, నాకు ఫోన్ చేయండి అనమాట. ఎందుకంటే ఎన్నిసార్లు రిజెక్ట్ అయిందో మా పేపర్స్ మాకు తెలుసు. రిజెక్ట్ అయినప్పుడు నాకైతే అంత బాధ అనిపించింది అనమాట. ఏంటది చాలా కామన్ అయిపోయింది. అట్లాగే నేను చాలామంది చూసాను అనమాట. ఏ స్కాలర్ని మీరు కనిపించినా, ఎక్కడికి వెళ్ళినా సరే, మెస్కి వెళ్ళినా, వాకింగ్ చేసిన జర్నల్ గురించే మాట్లాడుకుంటారనమాట. ఆ జర్నల్ రావడం, ఎందుకంటే మనం రాసింది అవసరాలు కూడా అర్థమయ్యేలా రాయాలనేది చాలా ముఖ్యం అనమాట. అంటే ఒక సైంటిఫిక్ కమ్యూనిటీకి మనం కమ్యూనికేట్ చేస్తున్నామంటే దట్ షుడ్ బి నోవెల్ అనమాట. నోవెల్ అని అట్ ద సేమ్ టైం అందరికీ అర్థమయ్యేలా ఉండాలన్నమాట. సో చెప్పాం కదా, పిహెచ్డి అంటేనే పేషెంట్స్ హోల్డింగ్ డిగ్రీ మాత్రమే కాదు, పర్మనెంట్ హెడ్ డ్యామేజ్ అని అంటూ ఉంటారు. అంటే పేపర్స్ వచ్చే వరకు, యాక్సెప్ట్ అయ్యే వరకు అట్లాగే అనిపిస్తూ ఉంటుంది. వన్స్ ఒక పేపర్ మీకు వచ్చిందా ఇంకంతే, మీరు జమ్ అయిపోతారనమాట. అంటే అట్లీస్ట్ మీకు స్ట్రక్చర్ తెలుస్తూ ఉంటుంది. కోర్స్ 2 పేపర్లు వచ్చిన తర్వాత 3rd పేపర్ కూడా రిజెక్ట్ అయింది. అది దానికి ఏం చేయలేము అనుకోండి, ఇంకా దాన్ని ట్యూన్ చేస్తూ రాస్తూ ఉన్నాం అనమాట. సో ఇవన్నీ కామన్ అనమాట. ఆ పేపర్ రిజెక్ట్ అయితే ఏం చేయాలి అని మాత్రం ఆలోచించకుండా ఒక 1 or 2 days టైం తీసుకోండి. బట్ మళ్ళీ మన పేపర్ మనమే చదువుకుంటూ ఉంటేనే మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఈసారి మీరు పేపర్ చేసినప్పుడు క్వార్టర్స్ తాగి పడుకోకుండా వర్కౌట్ చేయండి, త్వరగా అవుతుంది అనమాట. ఓకేనా? దట్ ఈస్ ఆల్ అబౌట్ సజెషన్స్ ఫ్రమ్ ఎ సీనియర్ రీసెర్చ్ స్కాలర్. బాయ్.